లూకా సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు కలిపే ఉంచాడు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువుని ఎవరైనా వెంబడింపగోరితే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉండాలి అనేది స్పష్టంగా ఇక్కడ చెప్పాడు. అన్నిటినీ సంపాదించుకోవడానికి, అన్నిటినీ కలిగి ఉండడానికి మీరు ఆలోచన చేయొద్దు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి. సిలువెత్తుకొని మోసేవాడు సుఖంగా ఉండడు, అది శ్రమానుభవం. అలాంటి అనుభవానికి మీరు మానసికంగా సిద్ధపడి నన్ను వెంబడించాలి. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెండ్రైనను, ఇంటి వారినైనా, భార్యను, పిల్లలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు అన్నాడు. అంటే యేసయ్య శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు అన్న దానిలో ఒక టైటిల్ పెట్టుకొని కింద రాసుకుంటే వాటిలో మొట్టమొదటిది ఇంత పెద్ద విషయం ఉంది. యేసయ్య శిష్యుడు కాగోరిన వాడు కలిగి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటిది ప్రతిదినము తన సిలువనెత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి, మొదటిది. రెండవది ఏమిటి? తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, భార్య పిల్లలనైనను, అక్కచెండ్రైనను తన ప్రాణముతో సహా ద్వేషించాలి. అలా ద్వేషించని వాడు నా శిష్యుడు కానేరుడని మొహమాటం లేకుండా చెప్పేశాడు. 2 అంటే ఈ అంశం మీద యేసయ్య శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుట వలన మీరు నా శిష్యులని లోకము గుర్తిస్తుంది అన్నాడు. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారన్నాడు. యోహాను సువార్త ఒకసారి తీసుకోండి, 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. చూడండి, 8వ వచనం చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నా శిష్యుడికి ఉండే లక్షణం ఏంటంటే ఫలిస్తాడు, సత్క్రియలను ఫలిస్తాడు. సత్క్రియలో మొట్టమొదటిది ప్రేమ. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము, మంచితనము. ఎన్ని ఉన్నాయిగా? 9. వాటిలో మొట్టమొదటిది ఏమిటి? ప్రేమ. మీరు బహుగా ఫలించుట వలన, ఫలించాల్సిన వాటిల్లో మొట్టమొదటిది ప్రేమను ఫలించాలి. అలా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మీలో దేవుని ప్రేమ లోకానికి వ్యక్తపరచబడినప్పుడు తద్వారా లోకము నా తండ్రిని ఘనపరుస్తుంది, నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువల్ల మీరు నా శిష్యులు అన్నాడు. సో శిష్యులకు ఉండాల్సిన లక్షణాల్లో 3వది ప్రేమను ఫలించేవారుగా ఉండాలి. యేసయ్య శిష్యుల లక్షణాలు. అలాగే 4వది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి చూడండి సమస్త జనులను, కాబట్టి మీరు వెళ్ళి 19వ వచనం, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఎలా శిష్యుల్ని చేయాలి?
అందులో మొట్టమొదటిది వారు మారు మనసు పొంది రక్షణ పొందాలి. తర్వాత గై కొనవలెనని నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గై కొనవలెనని వారికి బోధించుడి. 4వ సంగతి, యేసయ్య వాక్యములను యేసయ్య మాటలను గైకొనువాడు శిష్యుడవుతాడు. యేసు శిష్యుల లక్షణాలలో 4వది యేసు మాటను శిరసావహిస్తాడు. గురువు గారి మాటను శిష్యుడు తీసుకుంటాడు, బయటోడు తీసుకోడు. తీసుకోనోడు శిష్యుడుగా, తీసుకున్నోడు శిష్యుడు. ఇట్లా యేసయ్య శిష్యుల లక్షణాలు అనే టైటిల్ మీద రాసుకుంటే ఇలా చాలా వస్తాయి. చాలా అంటే ఇన్ని రావులే, కొన్ని వస్తాయి. అట్లా మచ్చుతునకలాగా ఒక 4 చెప్పా. మొట్టమొదటిది ఏమిటి? ప్రతిదినము తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి, యేసయ్యను వెంబడించాలి. అందులో ఏం చెప్పాడు? తనను తాను ఉపేక్షించుకొని అంటే తనను తాను తృణీకరించుకొని, తనను తాను లక్ష్య పెట్టక ప్రభువుని వెంబడించాలి. అది కూడా ఒట్టిగా కాదు, సిలువ అంటే శ్రమానుభవమును ఇష్టపడాలి. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శ్రమలో నుండి బయటపడి సుఖానుభవంలోనికి ప్రవేశిద్దాం, ఏదో యేసయ్య పుణ్యానని ఆశపడి వస్తారు. తప్పులేదు. శ్రమలు తప్పించుట ఆయనకు తెలుసు, శ్రమలు తెప్పించుట కూడా ఆయనకు తెలుసు. 2 తెలుసు. నీకు అక్కరలేనప్పుడు శ్రమను తప్పిస్తాడు, నీకు అవసరమైనప్పుడు శ్రమను తెప్పిస్తాడు. ఇది రాసుకో, అవసరం. అది నీకైనా నాకైనా. ఇది బహుభారంగా ఉంది నా బిడ్డ మీద, ఇది అక్కరలేదు, దీనిలో పొందాల్సిన అనుభవం నా బిడ్డ పొందింది అనుకుంటే ఆ శ్రమను తీసేస్తాడు. ఆ కొద్దిగా వెయిట్ ఉండాలి, లేకపోతే ఈ పశువు కొంచెం మాట వింటలేదంటే కొంచెం కాడిమాను ఎద్దు మీద మోపినట్టు మోపుతాడు. 2 ఉంటాయి. అయితే బరువు వేసినా మన మేలుకే, బరువు తీసినా మన మేలుకే, ఏది చేసినా మన మేలుకే. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రమానుభవమును ప్రేమించి నేను యేసుని సేవిస్తున్నాను అని ఎవరు చెప్పజాలరు. అందరూ కూడా సుఖానుభవం ప్రేమించే ప్రభువుని సేవిస్తారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? శ్రమానుభవమును ప్రేమించే మనసు నువ్వు కలిగి ఉండాలన్నాడు. ఇది నచ్చదు మనకి. శ్రమలు పోయే మాట చెప్పు సారు, ఆల్రెడీ గుల్లగుల్ల అయిపోయి ఉన్నాం మేము. మళ్ళా నువ్వు వచ్చి శ్రమని ప్రేమించాలంటే మా ఓపిక లేదు అంటారు. దేవుని వాక్యం ఏమంటుందంటే, అట్లాంటి మనస్సు నువ్వు కలిగి ఉంటేనే నన్ను నువ్వు వెంబడించగలవు, నా శిష్యుడు కాగలవు అని ఆ కింద వచనంలో అంటాడు. మీరు స్టార్టింగ్లో చదివిన వచనం కింది వచనంలో అంటాడు, ఎవడైనాను ఒక గోపురాన్ని కట్టించాలనుకుంటే దానికి అవసరమయ్యే తగులుబడి ఏదైతే ఉందో దానికి తగినంత తన దగ్గర ఉందా లేదా అని ముందు చూచుకొనడా, లెక్క చూసుకుంటాడు. తగినంత లేకపోతే పని మొదలు పెట్టాడు. ఒకవేళ కొంచెమే కలిగి ఉండి పని మొదలు పెడితే మధ్యలో ఆపుకోవాల్సి వచ్చింది కదా అనే ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. మీరు నన్ను వెంబడించాలంటే మీ మనస్తత్వం ఇలా ఉండాలి, అట్లయితేనే మీరు నా శిష్యులు. అన్ని పొందేద్దాం, అన్ని భోగాలు అనుభవించేద్దాం, ఇక చాలా బాధల్లో ఉన్నాం, విడుదల వచ్చేస్తుంది, ఇక పూర్తిగా సుఖపడదాం అనే ఆలోచన మాత్రం కలిగి ఉండొద్దు. భోగాలలో ముంచి లేపడానికి నేను రాలేదు మిమ్మల్ని. ఒక శిల్పి శిలను చెక్కినట్టు చెక్కి ఒక చక్కని శిల్పంగా మీ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడానికి నేను వచ్చాను. ఆ పని నేను మీ మీద జరిగించేంత వరకు మీకు దెబ్బలు పడతానే ఉంటాయి, శ్రమానుభవం తగులుతానే ఉంటుంది. దానికి మీరు సిద్ధమేనా? అట్లయితే నన్ను వెంబడించండి, లేకపోతే సర్దుకోండి అంటాడు. ఏమయ్య అంత డైరెక్ట్గా చెబుతున్నావు? ఒకసాట్లు ఉంటాయని, శ్రమానుభవం ఉంటుందని. యేసుప్రభు చాలా బాధల్లో ఉండి ఏడుకొస్తే మళ్ళీ ఏడు కూడా శ్రమానుభవం అంటున్నావు ఏంటి ప్రభు? అంటే పోయినంతైనా లేకుండా ఉండవు, ఓ పద్ధతి ప్రకారం ఉంటాయి. ఇప్పుడు శిల్పి శిలను చెక్కేటప్పుడు నల్లరాతిని మొలాట తీసుకొని బాదినట్టు చెక్కుతాడా? అట్ట బాధితే శిల ఉంటుందా? శిల్పం అయిద్దా? లేకపోతే ఏమైద్ది? 2 ముక్కలు అయిద్ది, లేకపోతే 4 చెక్కలు అయిద్ది. లోకంలో ఉన్నప్పుడు మనం ఎట్లా పడితే అట్లా కొట్టబడ్డాం. అర్థమైందా? ఇప్పుడు ఆయన చేతిలోకి వచ్చాం కాబట్టి కోటింగ్ ఒక పద్ధతి ప్రకారం ఉంటుందని చెబుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కదా, మీకైనా నాకైనా.
సుమా అంట పొద్దున్నే వాక్యం మొదలుపెట్టి కోటింగ్ గురించి చెప్తాడు ఏందిరా నాయన అనుకోవద్దు. చెప్తా, కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ముక్కు మీద సుత్తి తీసుకొని ఒక దెబ్బ కొట్టాడు అనుకో, ముక్కు పగిలిపోద్ది. అటు ముక్కు షేప్ వచ్చేటట్టు చాలా నీట్గా, దానికి కూడా శ్రావణాలు ఉంటాయి. ఆ ఉలులు డిఫరెంట్ సన్నవి ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి. ముక్కు చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఈ షేప్ అంతా చక్కగా రావాలంటే ఏ ఉలి తీసుకొని కొడితే ఆ ఉలి పెట్టి కొట్టాడు అనుకో, అంతవరకు లేచిపోయి. సిమెంట్ బొమ్మన్న అయితే మళ్ళీ అతికించవచ్చు. రాతి శిల్పం అనుకో, కొట్టాడంటే ముక్కు లేచిపోయిందంటే ఇక రాయి మొత్తాన్ని పక్కన పెట్టాల. రాదిగా అతికిచ్చి ఇచ్చామనుకో రాయిని, అతుకులు పెట్టుకోవడానికంటే రాతిలో చెక్కించింది మేము శాశ్వత కాలం ఉంటానికి. నువ్వు ఎర్రగొట్టి మళ్ళీ అతుకు పెట్టించావే సిమెంట్తో అతుకులు పెట్టుకునే కాదు, సిమెంట్ బొమ్మే చేపించుకునేవాళ్ళు అంటారు. మన కళాఖండాలు చాలా ఉన్నాయి, రకరకాల జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, ఏమండి ఎట్లాంటి ఫ్లవర్ వాజులు, రకరకాలు ఉంటాయి. ఎంత కష్టపడి చెక్కుతారో. కొన్ని చోట్లయితే చాలా చిన్న సుత్తి, చాలా చిన్న ఉలి వాడతాడు, మెల్లగా టచ్ చేస్తాడు. అట్లాగా యేసయ్య చేతుల్లోకి వచ్చిన తర్వాత మనం చెక్కబడతామనేది మర్చిపోవద్దు. దానికి తగినట్లుగా ఎక్కడ ఎంత మాత్రం మనకు దెబ్బ తగలాలో అంతే. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు కలుగుటలేదు. మీరు సహింపబడగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ప్రభువు శోధనతో పాటు దాన్ని తప్పించుకున్న మార్గమును కూడా మనకు చూపిస్తాడని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం సాక్ష్యం ఇచ్చింది. ఎవరైనా ఏదైనా బాధను అనుభవిస్తున్నారు అంటే నువ్వు దాన్ని మోయగలిగే శక్తి నీకు ఉంది కాబట్టి దేవుడు దాన్ని నీకు అనుమతించాడు. అసలు నేను సహించలేకపోతున్నాననే మాటే లేదు. నువ్వు సహించలేనంత నీకు రానీను అన్నాడు ఆయన. చూడండి ఒకసారి కొరింథీలోకి రాసినటువంటి 1 పత్రిక 10వ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఇది ఎట్లుంది అంటే శోధన తప్పదన్నమాట. ఆయన ఎంత మెల్లగా చెబుతారు. మీకు ఎంత ఓర్పు ఉందో, మీకు ఎంత సరుకు ఉందో అంతవరకే శోధన. అబ్బాయి అంత మించి రాదమ్మా అంటున్నాడు. ఏవయ్యా అసలు శోధన లేకుండా చేయలేవా? అమ్మ లేకపోతే ఎట్లా? తప్పదయ్యా. మరి ఆ వచనానికి అర్థం ఏందో మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరు శోధింపబడగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధనతో పాటు దేవుడు నమ్మదగినవాడు. అంతేకాదు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. లోకంలో ఉన్నప్పుడు సాతాను దెబ్బలు కొట్టాడు. ఎందుకు? కాస్త కూస్త ఉన్న షేపులు కూడా పోగొట్టడానికి. ఎట్లనో పరిగెత్తుకుంటూ వచ్చి ఏసై రెక్కల కిందకి జొరబడ్డ తర్వాత ఏసై చేతబట్టి ఒక శిల్పి శిలను చెక్కినట్టు చెక్కుతున్నాడు. నిన్ను ఒక శిల్పంగా మార్చడానికి, నీకు విలువలు తీసుకొని రావడానికే. అంతే. అదైతే తప్పదంట. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంటే శోధన ఏమని కన్ఫర్మ్. మీ ఫేస్ రీడింగ్లు ఎట్టున్నాయంటే ఆల్రెడీ మేము అందులోనే ఉన్నాం చెప్పయ్యో అన్నట్టు ఉన్నాయి. మాకేదో కొత్తగా చూస్తున్నాం, ఆల్రెడీ మేము అందులోనే ఉన్నాం బాబా. థ్యాంక్ యూ. అలా సిద్ధపడ్డోళ్ళే యేసులో నిలవగలుగుతారు. ఆ సిద్ధపాటు లేని వాళ్ళు యేసయ్య దగ్గర ఉండరు. చాలా స్పష్టంగా చెప్పాడు. నన్ను వెంబడించాలంటే కొన్ని తీర్మానాలు ఉన్నాయి, కొన్ని లెక్కలు చూసుకోవాలి. అది చూసుకొని నా దగ్గరికి రండి అంటాడు.
ఇది వాస్తవం, పచ్చి నిజం. అన్నిట్లో ప్రప్రథమంగా ఏమంటాడంటే, ప్రాణముతో సహా ద్వేషించేటువంటి మనస్సును ఏర్పరచుకోవాలి. కొంతమందిని చూశాను నేను, వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగుంటేనే ప్రభువుని వెంబడిస్తారు. దేవుడు వారిని చెక్కడ పనిలోకి తీసుకొని ఏదన్నా కొద్దిగా కోటింగ్ మొదలు పెడితే అడ్రస్ ఉండరు ఇక. కానీ మీలో కొంతమంది అలా లేరు, మీలో చాలామంది అలా లేరు. మీలో మొండి ఘటాలు ఉన్నారు. బాధలు కొత్త కాదు, సమస్యలు కొత్త కాదు, శ్రమలు కొత్త కాదు, ఇబ్బందులు కొత్త కాదు, లేమి కొత్త కాదు, అన్నీ అనుభవించాం. బలహీనతలు, రోగాలు, సమస్యలు కొత్త కాదు ప్రభువా. అన్నిటికీ సిద్ధపడే ఉన్నావు. నువ్వు బాగు చేసినా నీకు స్తోత్రం, నువ్వు ఇంకా కంటిన్యూ చేసినా నీకు స్తోత్రం, స్వస్థపరిచినా నీకు స్తోత్రం. నీ చేతికి అప్పగించుకున్నాను నాయన, నీ సారె మీద మట్టి ముద్దలాగా నీ చేతికి అప్పగించుకున్నా. నీవు అనుకున్న రూపులోనికి నన్ను రూపించు ప్రభువా, నీకు స్తోత్రం అని అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారు మీలో. ఇక వాళ్ళు ఎట్లా ఉంటారంటే, లాభ నష్టాలతో వాళ్ళకి పని లేదు. ప్రస్తుతం అనుభవించే శ్రమల విషయంలో వారికి భయము లేదు. దీనంతటికి భవిష్యత్తులో దొరకబోయేటువంటి ఆ శాశ్వత ప్రయోజనం మీదే వారి దృష్టి నిలుపుతారు. ఈజీగా చెప్పాలంటే, స్కూల్కి పిల్లల్ని పంపించేటప్పుడు పిల్లలకి భవిష్యత్ అర్థం కాదు కనుక వాళ్ళకి శోధకుల్లా కనపడతాం మనం. అప్పటిదాకా వాడికి మనం నిజంగా అమ్మా నాన్న అనేది ఎట్లా కనపడతారంటే దేవతల్లా కనపడతారు. బట్ టైం అయింది అన్న కాడ దురాత్మల్లా కనపడతారు. స్కూల్ టైం అయింది వెధవా రెడీ అన్నాం అనుకో, ఈ డైలాగ్ ఎప్పుడన్నా ఆగిపోయిద్దేమో చూసిన, ఇది ఆగట్లేదు నా ప్రాణానికి. ఎందుకు? స్కూల్కి వెళ్ళాలంటే వాడికి బాధ. ఇంటికాడేమో వీళ్ళు, స్కూల్లోనేమో వాళ్ళు. వెళ్ళకపోతే వీళ్ళు దాన్ని, వెళితేనేమో చెప్పిన పని చేయకపోతే వాళ్ళు దాన్ని. వాడికి ఎంత టార్చర్ అంటే, ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా, పండగ చేసుకుంటారు. దరిద్రం పోయిందా, ఇంకా కొద్ది రోజులు ఈ పీడ లేదబ్బా, ప్రశాంతంగా ఉంది అనుకుంటారు. ఎందుకు వాడు దాన్ని పీడగా భావించాడు? ఎందుకు వాడు దాన్ని గొప్ప శ్రమగా భావించాడు? మీకు తెలియదండి. ఈరోజు మనం పొందుతున్న ఆ జీవిత అనుభవాల్లో మనకు ఏర్పడుతున్న విషయాలు కూడా మనం ఆలోచించి అర్థం చేసుకుంటే యాజ్ ఈజ్గా అలానే కనపడతాయి. నాకు కొంతమంది పిల్లలు తెలుసు, పిల్లల్ని అబ్జర్వ్ చేస్తాను నేను. వాడు ఉంటాడు, అప్పుడు దాకా బాగానే ఆడతాడు, బాగానే ఎగురుతాడు, బాగానే తిరుగుతాడు. వాళ్ళమ్మ రెడీగా అని చెప్పి రెడీ చేసి, వాడికి డ్రెస్ వేసి అన్నీ రెడీ చేసి బ్యాగ్ తగిలిచ్చిద్ది. అప్పుడు మొదలు పెడతాడు వాడు శోకం. ఓ ఓ ఓ ఓ అని మొదలు పెడతాడు. ఏందిరా ఏంది పోవా, పటాపట రెండిచ్చిద్ది, ఎత్తి ఆ రిక్షాలో వేసిద్ది. ఇక వాడు అక్కడ మొదలు పెడతాడు. నిజంగా ఎంత శ్రమ అంటే వాడికి ఇక జీవితమే పోయినట్టు ఏడుస్తాడు వాడు. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలా, ఈ దుర్మార్గుడు రిక్షా వాడు తీసుకెళ్ళి నన్ను అక్కడ అప్పచెబుతాడు, ఈ దుర్మార్గులు అప్పచెప్పింది, ఇప్పుడు ఆ దుర్మార్గులు నన్ను ఆడుకుంటారు, నేను ఇంటికాడ ఆడుకునే ఛాన్స్ లేదు అని వాడు ఏడుస్తా పోతాడు. ఈ కళ్ళ దగ్గర చారికలు గట్టు ఉంటాయి. ఎంత పెద్ద ఏడుపో. నేను వాడిని నవ్విద్దామని చూస్తే నవ్వడే. వాడి దగ్గర ఏం చేసినా సరే వాడు అట్లా చూసి మళ్ళీ ఎందుకంటే ఆ రిక్షాలోనే మా పవన్ హేమంత్ ఎక్కాల. అందుకు వాడిని చూసి రోజు ఊరి ఈడి బాధ అనిపించింది నాకు. ఎందుకంటే అర్థం కాక. మీరు చెప్పండి, ఇంటికాడ తల్లిదండ్రులు వాడిని ఇబ్బంది పెట్టి పంపించేది, స్కూల్లో వాళ్ళు ఇబ్బంది పెట్టేది, పంతుళ్ళు ఎవరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. ఒకవేళ వీళ్ళు అలా చేయకపోతే వాడికి ఇంక భవిష్యత్తు పాపం అంధకారమయంగా ఉంటుంది. వాడికి ఏది చదవాలన్నా, ఆఖరికి బస్ ఎక్కాలన్నా కూడా ఎవరినో ఒకరిని అడుక్కోవాల్సి వచ్చింది. బాబు ఏ ఊరు పోయిద్ది? అవునా?
అలాంటి పరిస్థితులు వాడికి రాకూడదని, వాడి ఫ్యూచర్ బాగుండాలని, ఎవరికైనా తెలియని వాళ్ళకి వాడు చెప్పే స్థితిలో ఉండాలని, వాడి జీవితాన్ని వాడు చక్కగా నిర్మించుకోవాలని, వాడికి ఏది తక్కువ కాకూడదని, ఒకరికంటే మిన్నుగా వాడు బ్రతకాలి, ఉన్నతంగా ఉండాలని వాడిని ఇన్ని బాధలు పెట్టి పంపిస్తారు. ఇది వాడికి అర్థమైతే వాడే రెడీ అయ్యి వాడే గొడవ చేస్తాడు. కొంతమంది పిల్లలు అలా ఉంటారు. ఈరోజు సెలవు పెట్టినానా, ఏం పోయింది, రేపు ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తాయి, భలే పనే అని వాడు పోతాడు. ఎందుకు? వాడి ఫ్యూచర్ వాడికి అర్థమైంది. అర్థమైనోడేమో కోఆపరేట్ చేస్తాడు, ఇంకా హడావుడి చేస్తాడు, లేట్ అయింది మమ్మీ కానీ మమ్మీ అని. అర్థం కానోడేమో ఓ ఓ ఓ ఏ ఏ అంటాడు. అవునా? యేసయ్య తన చేతుల్లోనికి మనల్ని తీసుకుని మలచడానికి పూనుకున్నాడు. దాన్ని బట్టి కొంచెం ఇబ్బంది కలిగిద్ది మీకు అన్నాడు. అది ఎందుకు చెప్పాడు ఆ మాట అనేది అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది మనసుకి. దేవునికి స్తోత్రం. ప్రభా శోధన తప్పదు అంటున్నావు, సహించగలిగినంతకంటే ఎక్కువ శోధింపబడని అని అంటావు, ఇవన్నీ ఎందుకు ప్రభా అంటే నిన్ను మలచటానికి నాయన అంటాడు. కాబట్టి వచ్చేటప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయ్యి రండి అంటాడు, సిద్ధపడి రండి, చెక్కబడటానికే చేతుల్లోకి తీసుకుంటాను, నన్ను వెంబడించాలంటే తప్పదు, మొత్తం లెక్కలు చూసుకొని రండి అంటాడు. ఇందులో కొన్ని ఉండొచ్చు, కొన్ని పోవచ్చు, మనకు కలిగినవి కొన్ని కోల్పోవచ్చు, కొన్ని పోగొట్టుకోవచ్చు, మనకు లేనివి కొన్ని రావచ్చు. పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు, ఆయన ఏ విధంగానైనా చేయొచ్చు. నువ్వేం చేసినా పూర్తి హక్కులు, సర్వ హక్కులు నీకు అప్పగించబడ్డాయి, నీ చిత్తమే జరుగునుగాక అని అప్పజెప్పుకున్న వారము ధన్యులము. మనం అప్పజెప్పుకుంటే ఇక సణుగుడు ఉండకూడదు, గొణుగుడు ఉండకూడదు. ఎంతమందికి అర్థమైందో అంతే. అది దేవుడు ఉంచిన నియమం.